శ్రీనివాస్ రాసిన ఉత్తరం చదువుకుంటూ తనలో తను నవ్వుకుంటున్న మీనాక్షిని చూసి, ఏంటే అంతలా నవ్వుతున్నావు, ఏం రాశాడేంటి అంది కమలమ్మ. మీనాక్షి నవ్వుతూ, మావయ్య భలేగా రాస్తాడమ్మా ఉత్తరం. అక్కడ భోజనమేమీ సరిగ్గా ఉండడం లేదట. అయినా భోజనం కోసం ఈ ఊరు రాలేదు కదా, అందుకే 2 పూటలా మెసలోకి వెళ్ళి పదార్థాలన్నీ కాసేపు వాసన చూసి వచ్చేస్తున్నాం. ఇలా వాయుభక్షణకి అలవాటు పడ్డం వల్ల త్వరలోనే ఋషిత్వం వచ్చేస్తుందంటూ రాస్తున్నాడు అంది. కమలమ్మ నవ్వి, ఏడిశాడు వాడి కబుర్లు వాడును అంది. కాని వెంటనే తమ్ముడు పడుతోన్న అవస్థ అర్థమయ్యి, అసలే వాడికి 2 పూట్ల ఆవకాయ పెరుగు ఉంటే గాని భోజనం సహించేది కాదు. అలాంటిది ఆ తిళ్లతో ఎంత అవస్థ పడుతున్నాడో ఏమో అంటూ బాధపడసాగింది. స్కాలర్షిప్ వస్తే రావచ్చట. ఏ సంగతి ఇంకో 2 నెలలకు గానీ తెలీదట. అయినా స్కాలర్షిప్లనేవి ఆడపిల్లలకు వచ్చినంత సులభం కాదట మగపిల్లలకి రావడం. స్కాలర్షిప్పులకే కాకుండా ప్రొఫెసర్లకు కూడా గర్ల్స్ అంటేనే పక్షపాతం అంట. వాళ్ళకేసి తిరిగి పాఠం చెబుతుంటారట. ఇక బాయ్స్కి అర్థమైందా లేదా అన్న సంగతే పట్టించుకోరట. వాడి మొహం ఏదో నిన్ను నవ్వించడం కోసం అలా రాసుంటాడు. అది సరే, తలంటు పోసుకున్న జుట్టు అరిందా, అప్పుడే జడేసుకున్నావు? ఎంతసేపు విరబోసుకున్నాను, అదే అరుతుంది. వదులుగా వేసుకున్నానులే అన్నట్టు రాత్రి చెండు కట్టి మంచులో పెట్టిన మల్లెపూలు పెట్టుకోవడం మరిచిపోయాను అంటూ లేచి వెళ్ళి కవరు తన పెట్లో దాచి తులసికోటలో క్రితం రాత్రుంచిన మల్లెచెండు పట్టుకుని వచ్చింది మీనాక్షి. మునిపంటితో కొరికి సగం దండ తన జడలో తురుముకుని తక్కిన సగం పట్టుకొచ్చి కమలమ్మ సిగ చుట్టూ అందంగా అమర్చింది. ఆ తర్వాత తల్లి భుజాలు 2 పట్టుకుని కుదుపుతూ, అబ్బా, నువ్విప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంది. కమలమ్మ నవ్వుతూ, రేపు నువ్వు అత్తవారింటికి వెళితే ఇలా సిగలో పూలు ఎవరు తురుముతారే అంది. మీనాక్షి కోపంతో, పో అమ్మా, మాట్లాడితే అత్తవారిల్లు అంటావు అంది. అది సరేగాని ఇదేంటమ్మాయి, 9 కావస్తోంది. బెజవాడ నుంచి మీ అత్తవారు రాలేదు, సాగర్ నుంచి మీ నాన్న రాలేదు. ఈ వేటకి ఈ తాంబూలాలు పుచ్చుకోవడం అయ్యేనాని? ఎంతమ్మా, అటునుంచి వాళ్ళు ఇటునుంచి నాన్న ఒక మాటే దిగుతారు, చూస్తుండు. ఈ లోపుగా మనం చేయవలసిన పనులు పూర్తి చేసేస్తే. ఇంకా పనులేమున్నాయి, వంట అయిపోయింది, పులిహార కూడా పూర్తయిపోయింది. బొబ్బట్ల పిండి వంట ఒకటే ఆలస్యం. ఆ ఆలస్యం మాత్రం ఎందుకు, నేను ఒత్తిస్తూ ఉంటాను, నువ్వు వండేయ్. నువ్వెందుకమ్మా, చీర మీద నూనె మరకలు అవి పడతాయి. పైగా ఆ సమయంలో మీ అత్తగారొస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు, బుద్ధిమంతురాలు వాళ్ళమ్మకి సాయం చేస్తుంది అనుకుంటారు. ఏం అక్కర్లేదు కానీ హాలు అది ఇంకా సర్దాలేమో చూడు. నేనిలోగా వంటింట్లోకి వెళ్ళి ఆ పిండి వంట ప్రయత్నం ఏదో చేస్తాను అంటూ కమలమ్మ వంటింట్లోకి వెళ్ళింది. వెళ్ళిందన్న మాటే కాని మరుక్షణం నుంచి భర్త ఇంకా రాలేదని విసుక్కుంటూ, మొదట్నుంచి ఈ మనిషి ఇంతే అని చేదరించుకుంటూ తనలో తను ఏదో ఒకటి గొణుక్కుంటూనే ఉంది. హాల్లో కూర్చున్న మీనాక్షికి అవన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. అమ్మకి ఎలాగైనా నాన్నంటే లోకువ. చప్పున చులకనగా అనేస్తుంది. దేవుళ్లాంటి వాడు కనుక నాన్న ఏం పట్టించుకోడు. నాన్నకి సంపాదన లేకపోవడం వల్లో, తన పుట్టింటి వారి ఆస్తంతా ఖర్చు పెట్టేశాడని కోపం వల్లో మొదట్నుంచి నాన్నంటే చిన్నచూపు. పుట్టింటి వారంటే ఎక్కువ ప్రేమ ఉండడం వల్లో, మరెందువల్లో కానీ అమ్మకి నాన్నంటే తేలిక భావమే. ఇలా ఆలోచిస్తున్న మీనాక్షికి వీధిలో అలికిడైనట్లయింది. తలెత్తి చూస్తే కాబోయే అత్తగారు, మామగారు రిక్షాలోంచి దిగుతున్నారు. బాబీని ఒక్కడినే తీసుకొచ్చినట్లున్నారు, ఇంకెవర్నీ తీసుకురాలేదు. అలా వాళ్ళని చూస్తూనే వంటింట్లోకి పొరుగెట్టి తల్లికి వార్త చెప్పింది మీనాక్షి. కమలమ్మ వంటింట్లోంచి యువతలకొచ్చి భుజం మీద నిండుగా పైట కప్పుకొని, వచ్చారా, రండి. మీనాక్షి, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళివ్వు. అదేంటి, అల్లుడుగారు రాలేదా అంది. మా ఇంట్లో తాంబూలాలకి పెళ్ళికొడుకు రావడం ఆనవాయితీ లేదు. పైగా మా వైపు ఈ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడాన్ని ప్రధానం అంటారు. దీనికి వాడెందుకని, వాడితో పాటు ఉంటుందని రాధని ఉంచేసొచ్చాం అంది శుభలక్ష్మి. ఏరే, బావగారు కనిపించరేం అన్నాడు కామేశ్వరరావు పళ్ళు పూలు తీసి టేబుల్ మీద పెడుతూ. అర్జెంటు పని మీద సాగర్ వెళ్లారు. ఈ పాటికి రావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈవేళ 9ంటికైనా వస్తానన్నారు. ఇంకా ఎందువల్ల రాలేదో, ఈ పాటికొస్తూ ఉంటారు అంది కమలమ్మ. ఆహా అంది శుభలక్ష్మి. అమ్మ మీనాక్షి, ఇలా వచ్చి కాస్త మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తాను. పెద్దవాళ్ళ దగ్గర సిగ్గైతే ఎలా అన్న తల్లికి, నువ్వే ఇక్కడుండు, కాఫీ నేను కలిపి తెస్తాను అంటూ సమాధానం చెప్పి వంటింట్లోకి తుర్రుమంది మీనాక్షి. ఇప్పటి కాలం పిల్ల కాదు, పగని సిగ్గు. ఎదుటిపడి ఎవరితోనైనా మాట్లాడాలంటే జంకు. ఇక ఇంట్లో పనేదైనా చెప్పండి, చెంగున వెళ్ళి చిటికలో చేసేసొస్తుంది అంటూ వియ్యంకుడితోటి అంటున్నట్లంది కమలమ్మ. చెట్టంత మనిషి తన పక్కనుండగా తనకేసి తిరిగి తనతో మాట్లాడకుండా ఆయనతో మాట్లాడుతుంది ఏంటి చెప్పమా అనుకుంది శుభలక్ష్మి. అందుకే మాటలో మాట తను కల్పించుకుని, ఇటు చూడండి వదిన గారు, పనిపాటలొచ్చి బుద్ధిగా ఉండాలి కానీ మాటలెందుకండి పనిలేక అంది. కమలమ్మ శుభలక్ష్మి వైపు తిరిగి,
ఆహా, ఈ రోజుల్లో ఎవరిని చూద్దామన్నా మాటికి మాట సమాధానం చెప్పామా లేదా అనే కానీ పనిపాట్లు ఎలా చేస్తున్నామనే ధ్యాస లేదు కదండి అంది. అది సర్లేండి, మనలాంటి సాంప్రదాయమైన ఇళ్లల్లో ఇలాగే ఉండాలి. ఇలా వియ్యపురాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే తనకేం తోచక కామేశ్వరరావు అలా పోస్టాఫీస్కి బయలుదేరాడు, కాసేపు సుబ్బరామయ్యతో మాట్లాడొద్దామని. కాఫీ తాగి సుబ్బరామయ్య దగ్గరికి కామేశ్వరరావు వెళ్ళాక, రెండోదిన గారు, మా ఇల్లు పెరడు అంతా చూదురు గాని అని సుబ్బలక్ష్మిని కమలమ్మ తీసుకువెళితే మీనాక్షి బాబీని ఎత్తుకుని బొమ్మలు ఫోటోలు చూపిస్తూ కబుర్లు చెబుతూ హాల్లో తిప్పుతోంది. ఈ ఇల్లు మా పుట్టింటి వారిది. ఆ రోజుల్లో వాళ్ళకి చాలా ఆస్తి ఉండేదిలేండి. మా అమ్మా నాన్న పోయాక మా తమ్ముడు నా దగ్గరే పెరిగాడు. ఇప్పుడు వాడు నాగపూర్లో మెడిసిన్ చదువుతున్నాడు. తగని సిగ్గువాడికి. ఆఖరికి వాళ్ళ బావగారికి కూడా ఎదురుపడి మాట్లాడడానికి బిడియం. ఇదిగో, ఈ పూల మొక్కలన్నా ఈ పళ్ళ చెట్లన్నా మా మీనాక్షికి ప్రాణం. చిన్నప్పుడు మా తమ్ముడు మీనాక్షి ఈ జాన్ చెట్టు కింద కూర్చునేవాళ్లు. కూర్చున్నట్టు ఉండేవారు కాస్త పండిన ప్రతికాయ నమిలి పారేస్తూ అంటూ కమలమ్మ ఏక చెప్పుకుపోతుంటే పూ కొడుతూ ఆమెతో పాటు ఇల్లంతా తిరిగొచ్చింది సుబ్బలక్ష్మి. హాల్లోకొచ్చి కూర్చున్నాక సాగర్ నుంచి ఈయనింకా రాలేదేమిటి చెప్పమా అని కమలమ్మ. పోస్ట్ మాస్టర్ని చూసొస్తానన్న పెద్ద మనిషి అక్కడే కూర్చుండిపోయాడేమిటి అని సుబ్బలక్ష్మి అనుకోసాగారు. కాసేపు అలాగే ఏం తోచక కూర్చుండిపోయి ఏదైనా ఓ మంచి పాట పాడమ్మా అంది సుబ్బలక్ష్మి. పాడు, అలా సిగ్గుపడతావేంటి అంటూ కమలమ్మ హెచ్చరించింది. చివరికి మీనాక్షి తన తీయని గొంతుతో మధురమైన నీ గానము మనసు తీరా పాడనా కృష్ణ అంటూ చక్కగా పాడుతుంటే వియ్యపురాళ్ళిద్దరూ తమ తమ చిన్ననాటి స్మృతుల్ని నెమరవేసుకుంటూ హాయిగా వింటున్నారు. ఆ సమయంలో వీధి గేటు దగ్గర అలికిడైంది. చూస్తే సుబ్బరామయ్య గారు కామేశ్వరరావు గారు తలలు వాల్చుకుని భారంగా అడుగులేస్తూ నెమ్మదిగా వచ్చారు. వాళ్ళని చూసి కమలమ్మ సుబ్బలక్ష్మి లేచి నిలబడ్డారు. మీనాక్షి కూడా పాటని మధ్యలోనే ఆపేసి తల్లి వెనకాలే వెళ్లి నిలబడింది. వచ్చిన వాళ్ళిద్దరి ముఖాలు పాలిపోయి చైతన్య రహితంగా నిలబడడం చూసి కమలమ్మ కంగారుగా ఏంటండి, ఏమైంది అంది. కాసేపాగి ఎవరూ మాట్లాడరేం అంది. ఏం జరిగిందో దేవుడా అని కొండంత భయంతో గుండెలు దడదడా కొట్టుకుంటుంటే చివరికి సుబ్బరామయ్య బలవంతాన గుటక మింగి ఇలా రామ్మ మీనాక్షి అని ముందు వసారాలోకి తీసుకెళ్లి కమలాకరం గారిచ్చిన టెలిగ్రామ్ పొద్దుటే వచ్చిందమ్మా. అయినా నేను నమ్మలేదు. మీకా టెలిగ్రామ్ అందించిన మానన అని తటపటాయిస్తుంటే ఈ వేళటి పేపర్లో ఆ ఘోర వార్త రానే వచ్చింది అంటూ అప్పుడే వచ్చిన పేపరు మీనాక్షి చేతిలో పెట్టాడు. చేతులు కాళ్ళు వణికిపోతుంటే ఆ పేపర్ అందుకుని చూసింది మీనాక్షి. సాగర్ డ్యాం కిందున్న వంతెనికి ప్రమాదం, 4 మరణం, 2 కూలీలు, 1 సూపర్వైజర్తో పాటు రంగనాథం అనే కొత్త కాంట్రాక్టర్ కూడా ప్రవాహానికి బలి. నాన్నా అంటూ అరిచి కుప్పకూలినట్లు నేల మీద ఒరిగిపోయింది మీనాక్షి. ఏమైంది తల్లి? పరిగెట్టుకునొచ్చి తల్లిని కౌగిలించుకుని మనకింక నాన్న లేరమ్మా అంటూ గొల్లుమంది మీనాక్షి. ఆ అని ఓ వెర్రి కేకవేసి ఆ మట్టునే గోడకి జార్లబడిపోయి కిందకి వాలిపోయింది కమలమ్మ. రామరామ, ఈవిడ స్పృహతప్పి పడిపోయిందర్రా, కొంచెం నీళ్లు పట్టుకొచ్చి మొహం మీద జల్లు అన్నాడు కామేశ్వరరావు భార్యతో. రంగనాథం మరణవార్త విని ఆ మట్టునే మానుప్రడి ఉండిపోయిన సుబ్బలక్ష్మికి కాళ్ళు చేతులు ఆడక ఏం చెయ్యాలో తోచక నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయింది. అందువల్ల సుబ్బరామయ్యే లోపలికి వెళ్లి చెంబుడు నీళ్లు తీసుకొచ్చి కమలమ్మ ముఖం మీద చిలకరించాడు. కొద్దిగా స్పృహొచ్చి తల నేలకేసి బాదుకుని ఏడవసాగింది కమలమ్మ. తల్లిని కోగులించుకుని చూసేవాళ్లకి జాలి కలిగేలా ఏడుస్తోంది మీనాక్షి. ఏదో సరదాగా ప్రదానం చేసుకుందామనొస్తే ఇలా అయిందేమిటి భగవంతుడా అని మనస్సంతా వికలమైపోయి సుబ్బలక్ష్మి కళ్ళు ఒత్తుకుంటూ కమలమ్మని దగ్గరగా పొదివి పట్టుకుని మీనాక్షి వెన్ను మీద చేయి వేసి దేవుడిలా చేసినందుకు గుండె రాయి చేసుకోవాలి, ఏం చేస్తాం చెప్పు అంటూ ఓదార్చసాగింది. తల్లి కూతుళ్ల బాధ చూడలేక భగవంతుడా, ఇంటి నడికప్పు కూల్చేశావయ్యా, రామరామ ఎంత పాపిష్టి రోజు అని భగవంతుణ్ణి తలచుకుంటూ పై మీది కండువా నోట్లో కుక్కున్నాడు సుబ్బరామయ్య. ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ తల్లిని పిల్లని మళ్ళీ మనుషుల్లోకి తేవడమేలా? వీళ్ళేం కావాలి అని పరిపరి విధాల ఆలోచిస్తూ చేతి కర్ర మీద అనుకుని పిడిని 2 చేతులతోనూ గట్టిగా అదింపట్టి ఆ మొట్టునే ఉండిపోయాడు కామేశ్వరరావు. ఇరుగు పొరుగు ముసలివాళ్లు ఈ కబురు వినొచ్చి ఈ వయసులో నీకింత కష్టం వచ్చిందా నా తల్లి అంటూ పలకరించినప్పుడల్లా దుఃఖం ఆపుకోలేక నేల మీద దొర్లి ఏడుస్తోంది కమలమ్మ. అందులో ఒక వయసు మళ్ళీనామే అయ్యో కమల, అలా ఏడిస్తే కడుపు ఉబ్బిపోతుంది, నువ్వు ఒత్త మనిషి కూడా కాదు అంది. అది విని సుబ్బలక్ష్మి శ్రీరామ రామ, ఈ కష్టానికి తోడు ఇది కూడానా అంటూ బాధపడింది. కామేశ్వరరావు ఆ మాట విని హరిహరి, ఎంత అన్యాయం చేసేవయ్యా ఈ ఇల్లాలకి అంటూ మనస్సంతా వికలం చేసుకున్నాడు.
సుబ్బరామయ్య మానుప్రడి ఉండిపోయాడు. ఇలా 10, 11 గంటలకు మొదలైన ఏడుపులు 1 గంటైనా ఏమీ తగ్గే వైఖరి కనిపించకపోయేసరికి పక్కింటి ముసలాయన ముందుకొచ్చి, అమ్మా, అయిందేదో అయిపోయింది. ఇక ఎంతసేపు ఇదైతే ఏం లాభం చెప్పు. అయ్యా, తమ దంపతులిద్దరూ ఏం పని మీదొస్తేనేం ఈ ఇల్లాల్ని ఈ సమయంలో ఇలా ఆదుకున్నారు. మరింకెంతసేపు బాధపడితే ఏం కలిసొస్తుంది? ఆ ఇల్లాల్ని ఇంక లేవదీసి స్నానం చేయించండి. అమ్మా, మీరు లేచి ఆ కమలమ్మని స్నానం చేయించండి అంటూ సుబ్బలక్ష్మిని కామేశ్వరరావుని హెచ్చరించాడు. కాసేపటికి కుంగిపోయిన నవనాడులు కూడదీసుకుని ఉసూరుమంటూ లేచింది సుబ్బలక్ష్మి. జన్మెత్తాక కష్టాలంటూ వస్తాయి, కానీ ఇలా హఠాన్మరణాలు జరిగితే మాత్రం గుండె పగిలిపోతుంది. పైగా ఆమె గర్భవతిగా ఉండగా ఈ కష్టం రావడం గుండెకోత కదండి అన్నాడు పక్కింటి ముసలాయన. రామరామ, ఈ ఇల్లాలకి ఎంత క్షోభ కలిగించావయ్యా, నీది రాతి గుండె, జాలి లేదయ్యా అంటూ కామేశ్వరరావు మౌనంగా భగవంతుణ్ణి నిందించాడు. చేసిన పిండి వంటలు, కూరలు అన్నీ ముష్టివాళ్లకు పడేశారు. కమలమ్మ చేత 4 మెతుకులు కొరికించేటప్పటికి బ్రహ్మప్రళయమైంది. నోటిదాకా ఎత్తిన ముద్దనే ఆకులో పడేసి, ఆయన లేకుండా నేను అన్నం తింటున్నాను అంటూ బావురుమంది కమలమ్మ. చూసిన వాళ్ళందరికీ హృదయం కరిగిపోయింది. బాధతో కడుపు చెరువైంది. కామేశ్వరరావు ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకుంటూ, అధైర్యపడకమ్మా, ఇక నుంచి నేను నీకు వియ్యంకుణ్ణి కాదు, స్వంత తోడబుట్టినవాడిని అనుకో. వచ్చిన కష్టం తీసేలేకపోయినా నీకే లోటు రాకుండా చూస్తాను అంటూ ధైర్యం చెప్పాడు. ఆ రోజల్లా తల్లి కూతుళ్ళిద్దరూ మౌనంగా తలచుకుని ఏడుస్తూనే ఉన్నారు. చీమ చుటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దం పగలల్లా గడిచింది. అందరూ ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక కాసేపు తను ఏడిచి ఆ తర్వాత నిద్రపోయాడు బాబిగాడు. రాత్రి తెల్లవార్లు కమలమ్మ మీద ఒక చెయ్యి, మీనాక్షి మీద ఒక చెయ్యి వేసుకుని వాళ్లతో పాటు ఆ కటిక నేల మీద పడుకుంది సుబ్బలక్ష్మి. ఊళ్ళో ఒకరిద్దరి పెద్దల సాయంతోనూ సుబ్బరామయ్య అండతోనూ ఆ రాత్రి ఎలాగో అలా అరుగు మీద కాలక్షేపం చేశాడు కామేశ్వరరావు. మూడోనాడు మధ్యాహ్నానికి సుబ్బరామయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుని నాగపూర్ నుంచి శ్రీనివాస్ వచ్చాడు. అతని రాకతో మళ్లీ ఇల్లంతా ఒక్కమారు శోకదేవతలా మారిపోయింది. తమ్ముణ్ణి కౌగులించుకుని తలచుకుని ఏడ్చింది కమలమ్మ. అతన్ని చూస్తూనే, మావయ్య, నానింక లేడు అంటూ గొల్లుమంది మీనాక్షి. అయ్యో, మీరిద్దరూ ఇలా ఏడిస్తే అతను మాత్రం చిన్న కుర్రాడు, బెంబేలు పడిపోడు అన్నాడు కామేశ్వరరావు. ఆ 10, 12 రోజులు ఆ కుటుంబం పట్ల సుబ్బలక్ష్మి, కామేశ్వరరావు చూపించిన ఆప్యాయత, ఆదరణ చూసి ఆశ్చర్యపోయి, సంబంధం కలవకుండానే ఇలా ఉన్నారంటే ఈ దంపతులంత ఉత్తములు అనుకున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు. ఏం సురేఖ, నీ మేకప్ ఇంక ఈ వేళటికి తెమలదేవటి అంది పద్మ విసుగ్గా. అక్కడికి వచ్చేవాళ్ళందరూ ఆడవాళ్లేనోయ్, పాపం శ్రమపడి ఎక్కువ ముస్తాబు కూడా అవుతున్నావు అంది వాణి. నీరజ నవ్వి, ముస్తాబు కావడం మగవాళ్ల కోసమా అంది. అమ్మా, నీ సంగతి కాదు, లోకం సంగతి చెబుతున్నా అంటూ 2 చేతులు జోడించి దండం పెట్టింది నీరజకి. పద్మ, నీరజ పకపకా నవ్వారు. వచ్చేస్తున్నా, 1 మినిట్. ఆకుపచ్చ బొట్టు ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు అంది సురేఖ టాయిలెట్ బాక్స్ అంతా వెతుకుతూ. ఇప్పుడది అవసరమా? ఓహో, మ్యాచింగా? అవును మరి. ఆకుపచ్చ జాకెట్టు, చీర తొడిగావుగా, అయితే ఆకుపచ్చ చెప్పులు, పూసలు ఏవి అంది పద్మ. అవి కమల్ దగ్గర ముష్టెత్తిందిలే అంది వాణి వెటకారంగా. నువ్వు సరోజ్ దగ్గర రింగులు ముష్టెత్తి తెచ్చుకోవడం కంటేనా అంటూ ఎదురు దెబ్బ తీసింది సురేఖ. నేనేం పిన్నుల దగ్గర నుంచి ఎరువు తెచ్చుకోలేదు. అవునవును, వ్యానిటీ బ్యాగులు సవరాలే కానీ ఇలా దెప్పుకొని ఇద్దరు రహస్యాలు బయట పెట్టుకోకండర్రా అంది నీరజ. మరి లేకపోతే చూడు. ఏంటి చూసేది? అయితే మీరిలా తగులాడుకుంటూ కూర్చోండి, మేం పోతాం, రా పద్మ అంటూ లేచింది నీరజ. వచ్చేస్తున్నా అంటూ చివరిసారిగా అద్దంలో మొహం చూసుకుని మళ్లీ ఒక మారు పౌడర్ అద్దుకుని చిలకాకు పచ్చ బదులుగా ముదురాకు పచ్చ బొట్టుతోనే సరిపెట్టుకుని లేచింది సురేఖ. సురేఖ గదికి తాళం వేస్తుంటే అవతల బస్సు హారన్ వినిపించసాగింది. అంతా రెడీ అయి వెళ్లి కారులో కూర్చున్నట్టున్నారు, మనం తొందరగా వెళ్ళాలి అంటూ చురుకుగా అడుగు కదిపింది పద్మ. అవును, ఇంకా ఆలస్యమైతే అక్కడ కాసేపు కూర్చున్నట్టే ఉండదు. పిక్నిక్ అంటే అక్కడ అదమం 2-3 గంటలైనా గడపాలి కదా అంది వాణి. సురేఖ తను కట్టుకున్న చీరంచులు సర్దుకుంటూ వెనక్కి ఓ మారు తిరిగి చూసుకుంటూ వయ్యారంగా నడవసాగింది. 2 అడుగులు వేశాక చొట్టున జ్ఞాపకం వచ్చి, అరే, ట్రాన్సిస్టర్ తేవడం మర్చిపోయాను, మీరు వెళ్ళి బస్సులో కూర్చోండి, నా రూమ్కి వెళ్ళి క్షణంలో తెస్తాను అంది నీరజ. నీ రూమ్కి నేను వస్తాను అంది సురేఖ. ఎందుకు అడిగింది నీరజ. ఆహా, చిలకాకు పచ్చ బొట్టు ఉంటే పెట్టుకుందామని తక్కుననేసింది వాణి. పద్మకి, నీరజకి నవ్వొచ్చింది. కాని కోపంతో ఎర్రగా మారిపోయిన సురేఖ ముఖం చూసి నవ్వాపుకుని, ఏంటిది వాణి అంటూ కసురుకున్నారు ఇద్దరూ వాణిని. బస్సులో అంతా ఆడపిల్లలే, డ్రైవర్ తప్ప. వాళ్ళకేదో స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్లు అనిపించింది.
కొందరు గట్టిగా కబుర్లు చెప్పుకోసాగారు. మరికొందరు నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. ఇద్దరు ముగ్గురైతే గట్టిగా కంఠాలెత్తి పాడడం మొదలుపెట్టారు. ఆ పాటలకి మరికొందరు పక్కవాళ్ల వీపుల మీద తాళం వేస్తున్నారు. ఇలా నానా అల్లరితోనూ రణగుణ ధ్వనితోనూ బస్సు బయలుదేరింది. బస్సు ఎంతసేపు నడిచిందో, ఏ ఏ ప్రదేశాలు గడిచిందో ఎవరూ గమనించనేలేదు. బస్సాపి దిగండమ్మా అని డ్రైవర్ అన్నంతో అప్పుడే రామప్ప గుడికొచ్చేశామా అంటూ అమ్మాయిలంతా బిలబిలమంటూ బస్సు దిగారు. దిగుతుండగానే నీరజకి ఎదురుగా మరొక బస్సు కనిపించింది. ఈ బస్సేంటి, ఇందులో ఎవరొచ్చారు అని తనలో తను అనుకున్నట్లుగా పైకి అంది నీరజ. నీకు తెలీదా, మన క్లాస్మేట్స్ బాయ్స్. ఈవేళ మనం ఇక్కడికి ప్రోగ్రాం వేసుకున్నామని వాళ్ళకి ముందుగానే ఉప్పందింది. అందువల్ల ముందే వాళ్ళిక్కడికొచ్చి కూర్చున్నారు అంది సురేఖ. వాళ్ళని నీకేం తెలుసు అంది పద్మ. వాళ్లే నాకు తెలుసు. అయితే వీళ్ళొస్తారని నీకు ముందుగానే తెలుసన్నమాట. అందుకా ఎంతసేపు మేకప్ అయ్యావు అంది వాణి. ఏం, ఈ సంగతి తెలిస్తే నువ్వు కూడా ఇంకొంచెం మేకప్ అయి ఉందివా అంటూ వాణికేసి కొరకరా చూసింది సురేఖ. మళ్ళీ మొదలెట్టారా? మీ గొడవ మీరు కాసేపు ఉండండర్రా, మన నీరజ ఏదో తీవ్రంగా ఆలోచిస్తోంది అంది పద్మ. ఆలోచన కాదోయ్, ఈ కోతులు మనల్ని ఇక్కడికి కూడా వెంటాడొస్తాయి అంటే మనం ఈ పిక్నిక్ ప్రోగ్రాం అసలు వేసుకునే ఉండకపోదుం కదా అంది నీరజ. వాళ్ళుంటే మనకేం అంది వాణి. అయినా మగవాళ్ళు లేకపోతే థ్రిల్లే ఉంటుంది అంది సురేఖ. నీ థ్రిల్లు నువ్వు అఘోరించినట్లే ఉంది. సరే నడవండి అంది నీరజ విసుగ్గా. అప్పటికే బస్సులోంచి దిగిన ఆడపిల్లలంతా జట్లు జట్లుగా గుడిలోకి వెళ్ళి తలకు చోట శిల్పాలు చూస్తున్నారు. ఆలయం వెలుపలే ఒక్క క్షణం నిలబడిపోయి అటు ఇటు చూసింది నీరజ. దూరంగా పొరుచుకున్న పర్వత పంక్తులు, ఇటు అటు ఎత్తుగా ఎదిగిన చెట్లు, పచ్చని తివాచీ పరిచినట్లు పచ్చిక బయళ్ళు, ఓ పక్క పాల సముద్రం లాంటి పాలంపేట చెరువు, సుందరమైన ఆ ప్రకృతి ఒడిలో రామప్ప గుడి. నీరజకి ఒక్కమారు శరీరం పులకరించింది. నక్షత్రాకృతిలో ఉన్న వేదిక మీద పూర్వాభిముఖంగా నిలుచున్న ఆలయాన్ని చూసి ఒకనాడిది పరాకాష్ఠ నొందిన ఆంధ్ర శిల్పానికి, నిండారా విలసిల్లిన ఆంధ్ర సంస్కృతికి రస రాజధానిగా ఉండేది కదా అనుకుని ఆ వైభవం అంతా ఈవేళ కరిగిపోయినందుకు గాఢంగా నిట్టూర్చింది. ఆలయ సింహద్వారం మీదున్న మదనికా శిల్పాన్ని చూస్తుంటే దూరాన కొందరు యువకులు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నిలబడి పక్కనే శిల్పాన్ని చూస్తున్న యువతుల మీద జోక్స్ వేసి నవ్వుకుంటూ కనిపించారు. వెళ్ళి వాళ్ళని తలవాచేటట్లు చివాట్లు పెడదాం అనుకుంది నీరజ. కానీ ఆ యువతులు వాళ్ల జోక్స్ విని పైట కొంగులు నోటికి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటూ మురిసిపోతుంటే చి, వాళ్ళకిష్టమైనప్పుడు మనకేం అని ఊరుకుంది. అంతా ఏదో ముక్కుబడి కోసం అన్నట్లు గుడి లోపలి భాగాలు, శిల్పాలు అన్నీ గబగబా చూసేసి వచ్చేస్తున్నారు. చతురస్రాకృతిలో ఉన్న నాట్య మండపాన్ని నీరజ చూస్తూ ఉండగా 25-30 మంది ఆడపిల్లలైతే శిల్పాలు చూడడం పూర్తి చేసి బయటకొచ్చేస్తూ, మీరింకా లోపలికే వెళ్లేదా? లోపల నాగిని శిల్పమని ఒకటుంది, అది చూడండి ముఖ్యంగా. మేం వెళ్ళి ఆ కనిపించే చెట్ల కింద కూర్చుంటాం. టిఫిను కాఫీ మనం అక్కడే తీసుకునేది అంటూ నీరజని పలకరించి వెళ్ళిపోయారు. వాళ్ల వెనకాలే 10 మంది బాయ్స్ కూడా అనుసరిస్తూ వెళ్లారు. నీరజకి అలా ఏదో కొంప మునిగిపోయినట్లు శిల్పాన్ని, చిత్తరువుల్ని తొందరగా చూసేయడం అంటే నచ్చదు. ఏ కళనైనా పూర్తిగా ఆస్వాదించాలంటే స్థిమితంగా పరిశీలిస్తూ అందులోని అందాలన్నీ ఆకలింపు చేసుకుంటూ వాటిలో లీనమైపోయి ఆనందించాలి కానీ కంగారుగా చూస్తే ఏం లాభం అని ఆమె అభిప్రాయం. అందుకే వాళ్ళంతా వెళితే వెళ్లారని తను మాత్రం స్థిమితంగానే చూడసాగింది. మహామండపం మధ్యనున్న అద్దాల్లాంటి స్తంభాల మీదున్న అందాల శిల్పాన్ని చూస్తూ మైమరిచి ఉండిపోయింది కొంతసేపు. ఆ తర్వాత కుడ్యాలపైన, స్తంభాల మీద ఉద్వేగబొందురంగా ఉన్న నాట్య భంగిమల్ని, మార్దాంగిక చిత్రాల్ని తన్మయ స్థితిలో చూస్తూ ఉండగా తోటి విద్యార్థులంతా శిల్పాలు చూడడం పూర్తి చేసుకుని జట్లు జట్లుగా వెళ్ళిపోయారు. కాఫీ, టిఫిన్లు తీసుకోవడం కోసం దూరంగా ఉన్న చెట్ల కిందకి వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ అభిమానులైన యువకులు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళందరితోనూ పద్మ, వాణి, సురేఖలు కూడా వెళ్లిన సంగతిని నీరజ గమనించలేదు. చివరికి గుడిలో తాను ఒక్కతినే మిగిలానన్న సంగతి కూడా గుర్తించే స్థితిలో లేదామె. శిల్పాల అందాల్ని కళ్ళతో తాగుతూ ఆనందాన్ని గుండెల నిండా నింపుకుంటూ తనను తానే మరిచి చూస్తోంది. శిల్పాలన్నింటిలోనూ పతాక శిల్పంగా నిలిచిన నాగిని శిల్పం చూసేసరికి నీరజ విభ్రాంతురాలైపోయింది. అది శిల్పంలా కాకుండా జీవంతో తొణికిసలాడుతున్న ఒక మహా సౌందర్యవతి తన ఎదుట నిలిచినట్లుగా తోచింది నీరజకి. చేతుల్లో సర్పాలు, తలపైన ఒక మహాసర్పం, పాదాల కింద పన్నాగాలు,
ఇలా సర్పాలతో నిండి సంకెళ్ళు లేని యవ్వనానికి, ఎల్లలేని సౌందర్యానికి సంకేతంలా ఉన్న ఆ నాగిని శిల్పాన్ని చూసేసరికి నిలువెల్లా పులకించిపోయి, తను చూస్తున్న శిల్పాన్ని, తన చుట్టూ ఉన్న పరిసరాల్ని సర్వాన్ని మరిచి ఊహా ప్రపంచంలో తేలిపోయింది నీరజ. నాగిని శిల్పం కదిలింది. లావణ్య, చైతన్య ఉద్వేగాల సమాహారగా ఉన్న ఆ సౌందర్యమూర్తి అడుగు కదపడంతోటే గజ్జెలు ఘల్లుమన్నాయి. చుట్టూ ఉన్న మృదంగ శిల్పాలు చైతన్యమూర్తులై కదిలొచ్చి కదిగినతోం అంటూ మృదంగం వాయించసాగాయి. నాగిని నృత్యం, అందుకు అనుగుణంగా మృదంగ వాయిద్యం, అపూర్వమైన నాట్యకళా ప్రదర్శన ఉద్వేగపూరితంగా సాగిపోతోంది. ఒకరు, ఇద్దరు, వందలు, వేలు నాగిని నర్తకులు, చుట్టూ లక్షల సంఖ్యలో మార్దంగికులు, బోనాంతరాలు నిండిపోయేలా సంగీతం, సర్వ సృష్టిని రంగస్థలంగా చేసుకుని మహోద్వేగంతో చేస్తున్న నాట్యం. నర్తకీమణుల పాదాలు విద్యుల్లతల్లా మహావేగంతో నర్తిస్తున్నాయి. మార్దాంగికుల వేళ్లు మహా చైతన్యంతో కదులుతున్నాయి. నృత్య వాద్య సంగీత సమ్మేళనంతో అందరూ ఊగిపోతున్నారు. వివిధ నాట్య భంగిమలతో నాట్యకత్తెలు మెరుపు తీగల్లా వెలిగిపోతున్నారు. నీరజ కూడా వాళ్లల్లో ఒకత్తయి వివిధ శాస్త్ర రీతుల్లో నృత్యం చేస్తోంది. వాతావరణమంతా మహోత్సాహంతో, వర్ణాతీతమైన చైతన్యంతో తన్మయ స్థితిలో ఉంది. నాట్యం పతాక స్థాయికి చేరుకుంది. ఆవేశంతో ఊగిపోతోంది నీరజ. గిరగిరా తిరిగిపోతోంది. నాట్యం, శబ్దం, చైతన్యం, ఆవేశం, ఆనందం, ఆశ్చర్యం. గిరగిరా గిరగిరా అలా తిరిగి 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 మహోన్నత స్థితికి చేరుకున్న ఆ అతిలోక స్థితంతా ఒక పెద్ద శబ్దంతో చటుక్కున ఆగిపోయింది. అంతటి ఉద్వేగ స్థితిలోంచి అలాగే నేల మీదకు వాలిపోయింది నీరజ. ఆ సమయం కోసం సమీప స్తంభం వెనుక ఏకాంతంగా ఎంతసేపటినుంచో వేచున్న శాస్త్రి తటాలనొచ్చి ఒరిగిపోతున్న నీరజని అమాంతం పొదివి పట్టుకున్నాడు. అతని స్పర్శతో నీరజ ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చింది. రంగుల కల చెదిరిపోయింది. శాస్త్రి వలలో చిక్కుకున్నట్లు గ్రహించింది. అంతే, భయంతో గట్టిగా ఓ పిచ్చి కేకవేసి సొమసిల్లిపోయింది. స్పృహొచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తన రూంలో మంచం మీద ఉంది.